వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను శ్వేత. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా రిజైన్ చేయాల్సిందే. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన ర్యాలీలు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్. ఇండస్ట్రీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్న దిల్ రాజు. ఏపీ ఫైబర్ నెట్ లో ప్రక్షాళన. 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా వెల్లడి. ప్రతి రాష్ట్రంలో శ్రీవారి ఆలయ నిర్మాణం. పలు కీలక నిర్ణయాలకు టీటీడీ ఆమోదం. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ తో ప్రధాని మోదీ మీటింగ్. జీడీపీ మందగమనం, బడ్జెట్ పై ఫోకస్. నిత్యావసరాల ధరలు పెరుగుతుంటే కేంద్రం నిద్రపోతోందా? ఎక్స్ వేదికగా మోదీ సర్కార్పై రాహుల్ ఫైర్. చైనా సైన్యంలో కీలక అధికారులపై చర్యలు. ఆర్మీ జనరల్ ను తొలగించిన జిన్పింగ్ సర్కార్. స్వల్ప నష్టాల్లో ముగిసిన సూచీలు. సెన్సెక్స్ 67, నిఫ్టీ 25 పాయింట్లు లాస్. ఫిబ్రవరి 23న దుబాయ్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజ్. జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పూంచ్ సెక్టార్లోని బల్నోయ్ ప్రాంతంలో ఆర్మీ వాహనం అదుపు తప్పింది. 300 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోయింది. ప్రమాదానికి గురైన వాహనం 11 మద్రాస్ లైట్ ఇన్ఫాంట్రీకి చెందిందిగా గుర్తించారు. ఈ ఘటనలో 5 జవాన్లు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యల్ని చేపట్టాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పూంచ్ సెక్టార్లోని బల్నోయ్ ప్రాంతంలో ఆర్మీ వాహనం అదుపు తప్పింది. 300 అడుగుల లోతులో ఉన్న లోయలో పడిపోయింది. ప్రమాదానికి గురైన వాహనం 11 మద్రాస్ లైట్ ఇన్ఫాంట్రీకి చెందిందిగా గుర్తించారు. ఈ ఘటనలో 5 జవాన్లు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో A11 గా ఉన్న అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. దాదాపు 3.5 గంటలకు పైగా బన్నీని ప్రశ్నించారు. విచారణ సందర్భంగా ఘటనకు సంబంధించిన వీడియోలను చూసి అల్లు అర్జున్ ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తోంది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తనకు తెలియదని, థియేటర్ లోపల చీకటిగా ఉండడంతో తనకేమీ అర్థం కాలేదని అల్లు అర్జున్ చెప్పినట్లుగా తెలుస్తోంది. కొన్ని విషయాల్లో తన వల్ల తప్పు జరిగినట్లు కూడా ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే ఇష్యూకు సంబంధించి అవసరమైతే అందుబాటులో ఉండాలని పోలీసులు తెలుపగా ఎప్పుడైనా హాజరవుతానని అల్లు అర్జున్ వెల్లడించారు. ఇంట్రాగేషన్ అనంతరం నేరుగా తన నివాసానికి వెళ్లారు అల్లు అర్జున్. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట చోటు చేసుకుంది. థియేటర్ కు అల్లు అర్జున్ రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట చోటు చేసుకోగా ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. తన కొడుకు శ్రీతేజ్ తీవ్ర అస్వస్థతకు గురికాగా ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. సంధ్య థియేటర్ ఘటనలో A1 నుంచి A8 వరకు ఆ థియేటర్ యాజమాన్యం, మేనేజర్ల పేర్లను చేర్చిన పోలీసులు A9, A10 గా సెక్యూరిటీ సిబ్బంది, ఫ్లోర్ ఇన్ఛార్జిగా పేర్కొన్నారు. A11 గా ఇప్పటికే అల్లు అర్జున్ పేరుకు చేర్చగా A12 నుంచి A17 వరకు అల్లు అర్జున్ సెక్యూరిటీ, A18 గా మైత్రి మూవీ మేకర్స్ ను చేర్చారు.
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అస్వస్థతకు గురై చికిత్స పొందుతోన్న శ్రీతేజ్ ను ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు పరామర్శించారు. అమెరికా నుంచి రాగానే సీఎం రేవంత్ ను కలిసిన అనంతరం నేరుగా కిమ్స్ కు వెళ్లిన దిల్ రాజు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. భాస్కర్ కుటుంబానికి ఏం చేయాలి అనే దానిపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లుగా తెలిపారు. భాస్కర్ రెడ్డి అంగీకరిస్తే ఆయనకు సినీ పరిశ్రమలో పర్మనెంట్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సినీ పరిశ్రమ తరఫున అన్ని రకాలుగా భాస్కర్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు దిల్ రాజు. ఇక సంధ్య థియేటర్ ఘటనపై ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ అటు ప్రభుత్వం నుంచి రకరకాల వర్షన్స్ వినిపిస్తున్న నేపథ్యంలో త్వరలోనే సీఎంతో సినీ ప్రముఖుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు దిల్ రాజు. ఎఫ్టీసీ చైర్మన్ గా ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి వారధిగా ఉండి సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. భాస్కర్ కి మెయిన్ గా ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాం. అలాగే భాస్కర్ని అడిగాను, ఇప్పుడే వర్కింగ్ ఇన్ ప్రైవేట్ జాబ్. సో భాస్కర్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీలో తీసుకొచ్చి పర్మనెంట్గా కూడా ఒక జాబ్ ప్రొవైడ్ చేసేలాగా నాకు ఆలోచన వచ్చి నేను సీఎం గారికి చెప్పడం బాగుందన్నారు. సో అది ముందు శ్రీతేజ్ రికవర్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీకి కావాల్సినవి, నెక్స్ట్ అయిన డాటర్ కూడా ఉంది 7 years పాప, వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకునే బాధ్యతని తీసుకుంటున్నాను. అలాగే ఇండస్ట్రీ, గవర్నమెంట్, ఈరోజు అందరూ గవర్నమెంట్ ఏదో ఇండస్ట్రీని దూరం చేస్తుంది ఇలాంటి రకరకాల న్యూస్లు చూస్తున్నారు. సీఎం గారు ఒకటే చెప్పారు, ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ ఎఫ్టీసీ ద్వారా ఏమున్నా ఇండస్ట్రీ కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా నిలబడుతుంది. అల్లు అర్జున్ పై ఎమ్మెల్యే భూపతి రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వేషాలు వేసుకుని బ్రతకడానికి వచ్చారంటూ పరుష పదజాలంతో బన్నీపై ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై కామెంట్స్ చేస్తే అల్లు అర్జున్ సినిమాలను తెలంగాణలో ఆడనివ్వమంటూ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సినీ ఫీల్డ్కి వ్యతిరేకం కాదు, కానీ ఆ రోజు ఒక అమాయకురాలైన ఒక తల్లి రేవతి, ఆమె చనిపోయి వాళ్ళ కొడుకు తేజ కూడా మరి వాళ్ళ బ్రెయిన్ డెత్తోని హాస్పిటల్లో ఉంటే వాళ్ళని ఎవరు పలకరించకుండా మరి ఒక వ్యక్తి చేయబట్టి చనిపోయిందని చెప్పి ఒక హీరో మన పోలీస్ స్టేషన్ తీసుకొని పోతే అందరు పలకరిస్తున్నారు. మరి ఇది మానవత దృక్పథం కాదు, ఇది మానవతకు వ్యతిరేకంగా ఉంది. మరి మన ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం ఉండాలి కాబట్టి మరి ఈయన ఇంకా హీరో అని చెప్పి మరి A11గా పెట్టింది. దాన్ని ఆయన వక్రీకరించి నేనేదో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. మేము చెప్తా ఉన్నాము, అల్లు అరవింద్ జాగ్రత్త, నువ్వు ఓన్లీ వేషాలు, పగటి వేషాలు వేసుకొని మరి ఒక చెత్త సినిమా తీసినావు. అదే మన పుష్ప అంటే ఏంది, మన సామాజిక అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా, అది ఒక స్మగ్లర్ సినిమా. అది ఎర్రచందనం అమ్ముకోవడానికి నువ్వు చేసిన దందలని చూపించినావు. నువ్వు మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఖబర్దార్, నువ్వు ఆంధ్రోడివి, ఆంధ్రోడ్లాగానే ఉండి ఇక్కడ బతకడానికి వచ్చినావు. నేను ఒక ఎమ్మెల్యేగా, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ మీకు ఇచ్చిన గౌరవాన్ని ఉంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి, కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదో నీకు ఉన్నది ఏందయ్యా, నువ్వు పగటి వేషగాడివి, డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి, నువ్వు ఈ సమాజానికి ఏం చేసావు, నీ గౌరవం ఇవ్వాలి. ఇవాళ చనిపోయిన వ్యక్తిని పరామర్శించే పరిస్థితుల్లో లేవు. ఇంకా ఇవాళ మా ముఖ్యమంత్రి మీద మాట్లాడితే మాత్రం ఖబర్దార్, ఇంకా రాబోయే కాలంలో మీ సినిమాలు కూడా తెలంగాణలో ఆడనీయం. ఏం తమాషా చేస్తారా? ఇక్కడ బతకడానికి వచ్చిర్రు, మీరు వ్యాపారం చేసుకొని బతకండి అంతే. సంధ్య థియేటర్ ఘటనను రాజకీయం చేయడం సరికాదన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. కిమ్స్ హాస్పిటల్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో కలిసి శ్రీతేజ్ ను పరామర్శించిన ఆయన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. తొక్కిసలాట, మహిళ మృతి ఉద్దేశపూర్వకంగా జరిగినవి కాదని, దానిపై కేసులు పెట్టి రాద్ధాంతం చేయడం మంచి పద్ధతి కాదని సూచించారు. సిస్టంలో లోపం ఉన్నప్పుడు సరిచేసుకోవాలని సూచించారు. విల్ఫుల్గా కోర్టులో ఎప్పుడు కూడా ఏముంటుందంటే విల్ఫుల్, ఇంటెన్షనల్లీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇట్లాంటి వాటిలో ఇంటెన్షన్ ఉండదు. ఆయన వచ్చినప్పుడే పలానా ఆమె ఇట్లా అవుతుందని చెప్పి ఎవరు ఊహించరు కదా. రాద్ధాంతం వాళ్ళు చేస్తున్నారు. ఇలా అందరినీ బెదిరించుకొని, ప్రభుత్వానికి 2 విశేష అధికారాలు ఉంటాయి. ఒక అధికారం ఏంటంటే ఎవరినైనా ఎప్పుడైనా జైల్లో పెట్టే అధికారం ఉండొచ్చు ప్రభుత్వానికి. ఎవరి మీదైనా ట్యాక్స్ వేసే అధికారం ఉండొచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలకైనా కేంద్ర ప్రభుత్వాలకైనా 2 విశేషమైన అధికారాలు ఉంటాయి. ఒకటి ట్యాక్స్ వేసే అధికారం, ఎవరి మీదైనా కేసు పెట్టి జైల్లో పెట్టే అధికారం ఉండొచ్చు.
ఏది పడితే అది చేస్తా అంటే దానికి ప్రజలు ఉంటారు. శ్రీతేజ జల్దీ కోలుకోవాలని, ఆ కుటుంబం శోకసప్త హృదయంతో ఉంది కాబట్టి వాళ్ళందరూ ఆదుకోవాలని, వాళ్ళ కుటుంబానికి మంచి ధైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబం మంచిగా బతకడానికి కాబట్టి అన్ని రకాల ఆర్థికపరమైన సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఇది ఖచ్చితంగా జరగాల్సింది. ఎక్కడ బాయిలు వెళ్ళిపోయి చనిపోయి పేలి చనిపోయినప్పుడు కావచ్చు, లేకపోతే రకరకాల పద్ధతులు కావచ్చు, చనిపోయినప్పుడు ఒక సమాజం వాళ్ళ పట్ల సానుభూతి ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు దీని పెద్ద రాద్ధాంతం చేసేది భారతీయ జనతా పార్టీ కాదు, రాద్ధాంతం చేసేది కాంగ్రెస్ పార్టీ. దీని మీద గంటల తరబడి అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇచ్చి మొత్తం ఆ వర్గాన్నే, ఆ ఇండస్ట్రీనే మొత్తం బోర్డు నిలబెట్టే ప్రయత్నం మంచిది కాదు. ఆయన అనుకుంటుండ్రు. ఇవాళ కొద్దిమంది సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేవాళ్ళు హర్షిస్తుండొచ్చు, కానీ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ను పరామర్శించారు ఎంపీ డీకే అరుణ. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించిన డీకే అరుణ అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం కోలుకుంటున్నట్లుగా డాక్టర్లు తెలిపారని వెల్లడించారు డీకే అరుణ. తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందడం, శ్రీతేజ్ అస్వస్థతకు గురవడం దురదృష్టకరమన్నారు. ఇకనైనా సంధ్య థియేటర్ ఘటనపై రాజకీయాలు మాని ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు డీకే. సో ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆ రోజు వీళ్ళు కూడా సంతోషంగా వారి అభిమానులుగా, ఆ హీరో యొక్క అభిమానులుగా సినిమాకి వెళ్ళారు చూడాలని ఉత్సాహంతో. ఆ రోజు ఆ తొక్కిసలాటలో మరి సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరం, బాధాకరం. ఈరోజు తల్లిని కోల్పోయినటువంటి ఇద్దరు చిన్న పిల్లలు, మరి భార్యను కోల్పోయినటువంటి భర్త ఇవాళ ఆ సంఘటనలో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. సో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ సినిమా టీం కూడా మరి వారి కుటుంబానికి పూర్తి స్థాయిలో ఆ బాబుకు ట్రీట్మెంట్ అందించడంలో పూర్తి స్థాయి, ఆ బాబు నార్మల్గా అయ్యే వరకు, ఆ తర్వాత ఆ బాబు చదువులకి, ఆ బాబు భవిష్యత్తు కూడా మరి వాళ్ళు అండగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మరి ఈరోజు ఇది ఒక పెద్ద రాజకీయ దుమారంలాగా మారిపోయింది ఈ సంఘటన. అది ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెడితే మంచిది. ఆ సంఘటనకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని హరాస్మెంట్ కింద భావించాల్సి వస్తుంది ప్రభుత్వం చేసినటువంటి తీరు. ఈ సంఘటనకు ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టి ఆ సినిమా సంబంధించినటువంటి టీం అంతా, సినిమా హీరో కావచ్చు లేదా ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఆ సినిమా టీం అంతా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి అండగా నిలవాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ, సిద్ధాంతాలు అందరూ చెబుతారు, కానీ ఆచరించేవారు కొందరే ఉంటారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి రచించిన నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తకాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ముల్కీ, నాన్ ముల్కీ, తొలి, మలిదశ, తెలంగాణ ఉద్యమాలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు సంపూర్ణ వివరాలతో ఒక పుస్తకాన్ని తీసుకురావాలని యాదవ్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన వారి గురించి ఆ పుస్తకంలో పొందుపరచాలన్నారు. అలాంటి పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ముల్కీ, నాన్ ముల్కీ ఉద్యమం నుంచి తొలి దశ 69 తెలంగాణ ఉద్యమం కావచ్చు, 96లో తెలంగాణ జనసభ మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం కావచ్చు, 2000లో చిన్నారెడ్డి గారు, 2001 చంద్రశేఖరరావు గారు, 2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిన తర్వాత ఏర్పడ్డ తెలంగాణ జేఏసీ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ఇది భవిష్యత్ తరాలకు ఒక విశ్లేషణాత్మకమైన ఒక పుస్తకం అవసరం ఉంది. రాజకీయ పార్టీల కోణంలో రకరకాల అంశాలు తెర ముందు చర్చకు జరుగుతున్నాయి, కానీ తెర వెనుక జరిగిన ప్రయత్నాలు, కృషి చేసిన వాళ్ళని గురించి కూడా ఒక పుస్తక రూపంలో, ఎందుకంటే మీకు అందులో మొదటి నుంచి ఇన్వాల్వ్మెంట్ ఉంది, అందులో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళతో కూడా మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దానివల్ల భవిష్యత్ తరాలకు అసలు ఈ తెలంగాణ అనేది ముల్కీ, నాన్ ముల్కీ నుంచి మొదలు పెడితే జూన్ 2, 2014 సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన పరిణామ క్రమాలన్నిటిని కూడా వివరించుకుంటూ మీరు ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే డెఫినెట్గా అది చాలామందికి ప్రయోజనకరంగా ఉంటుంది.
బీజేపీ దేశంలో రాజ్యాంగాన్ని మార్చి మనుస్మృతిని తీసుకురావాలని చూస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అందులో భాగంగానే ఆర్ఎస్ఎస్, బీజేపీ నెహ్రూ, గాంధీని మరిపించే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. అమిత్ షా అంబేద్కర్ను అవమానించినా ప్రధాని ఆ వ్యాఖ్యలను సమర్థించడం చూస్తే రాజ్యాంగంపై మోదీకి ఉన్న గౌరవం ఏంటో తెలుస్తుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. అమిత్ షా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ టీపీసీసీ చేపట్టిన నిరసనల్లో పాల్గొన్న ఆయన వెంటనే అమిత్ షాను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మీరు గత 8 రోజుల ఈ దేశ ప్రజల గుండెల గాయమై ప్రతి ఊరు వాడ మొదలుకొని ఢిల్లీ వరకు ఈ దేశమంతా కూడా బాధతో కుమిలి కుంగిపోతున్న తరుణం. కారణం బాధ్యత గల హోంమంత్రి పదవిలో ఉన్నటువంటి అమిత్ షా మాకు దేవుడు సమానం అంబేద్కర్ గారి గురించి కించపరిచే విధంగా మాట్లాడమే కాకుండా రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడిన తీరుని, అంబేద్కర్ని పూజించే కాంగ్రెస్ పార్టీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ దేశంలో గ్రామం నుంచి ఢిల్లీ వరకు నిరసనలు, ధర్నాలు, చలో రాజ్భవన్, చలో కలెక్టరేట్ చేస్తూ ఉన్నాం. అమిత్ షా మాట్లాడిన తీరు వల్ల రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న ప్రతి పౌరుడు యొక్క గుండెకు గాయమైంది. తీరని గాయం చేసిన అమిత్ షాని మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని కోరుతా వస్తూ ఉంది. బర్తరఫ్ చేయాల్సింది పోయి అమిత్ షాని సమర్థించడం వల్ల మోడీ గారికి కూడా రాజ్యాంగం పట్ల నమ్మకం లేదు అనేది స్పష్టమైంది. దేశంలో రాజ్యాంగాన్ని నమ్ముకొని మేమంతా కూడా చట్టసభలోకి వచ్చాం. ఆ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి మను స్క్రిప్ట్ని తీసుకురావాలని బీజేపీ లోపాయకర ఎజెండాలో భాగంగానే అమిత్ షా మాట్లాడినట్టుగా అర్థమవుతా ఉంది. కొన్నేళ్లుగా ఈ దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రలు పన్ని చరిత్రను తిరగరాసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గాంధీని, నెహ్రూల్ని మరిపించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మొండ్యాలతోగు సమీపంలోని బ్లాక్బెర్రీ ఐలాండ్ ని మంత్రి సీతక్క సందర్శించారు. ఐలాండ్ అందాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడుంది ఆఫ్రికా, అమెరికానో కాదు, అమెజాన్ అడవి అంతకన్నా కాదు, ఇది మా ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మొండ్యాలతోగు బ్లాక్బెర్రీ ఐలాండ్ అని సీతక్క అన్నారు. ఇప్పటికే ములుగు పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించే టూరిజం హబ్ గా ములుగు జిల్లా ఉండడం గర్వకారణమన్నారు. పర్యాటకులను మరింతగా ఆకర్షించే విధంగా ములుగు జిల్లాలో అనేకమైన టూరిజం స్పాట్లను గుర్తించారని, త్వరలో వాటిని అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి సీతక్క. నేషనల్ హైవే 163 మనం హన్మకొండ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఈ యొక్క బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. ఇక్కడ చుట్టూ వాగు ఉంటుంది. వాగు మధ్య ఇవాళ మనం ఇదంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలామంది జీవితాలలో రూములకు పరిమితం అయిపోయి ఒక సఫకేషన్లో ఉన్నారు. చాలామంది రోజుల తరబడి ఆఫీసులనే పనిచేస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఇలాంటి ప్రాంతాలకు వస్తే ఆయుష్ పెరుగుతుంది, ప్రాణవాయువు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఏటూ నాగరం వస్తే మనకు ఐటీడీఏ ఇవన్నీ ఉంటాయి. అటునుంచి లెఫ్ట్ సైడ్ పోతే తుపాకులగూడెం బ్యారేజ్, సమ్మక్క సారక్క బ్యారేజ్, దేవాదుల ప్రాజెక్టు, అట్లా కొద్దిగా ముందుకు పోతే బ్రిడ్జి, మంచి అద్భుతమైనటువంటి బ్రిడ్జి మా బలరాం నాయక్ గారు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించిన బ్రిడ్జి. అది ఆ బ్రిడ్జి గోదావరి మీద ప్రవహిస్తూ ఉంటాయి. ఆ బ్రిడ్జి గోదావరి మీద బ్రిడ్జి నిర్మాణం ఉంది. బ్రిడ్జి దాటి అవతలి పోతే భద్రాచలం నియోజకవర్గం, బట్ ములుగు జిల్లా. మరి అందమైనటువంటి బొగత, మొన్నటిదాకా మనకు వర్షాలు పడ్డని రోజులు మనం చాలా సంతోషంగా చెప్పుకున్నది బొగత. అదేవిధంగా ముత్యాల దార, ఇట్లా అక్కడ 2 మంచి గొప్ప ప్రాజెక్టులు కూడా, కొంగలమడుగు వాటర్ ఫాల్స్ ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఇంకా చిన్న చిన్న ఈ టూరిజం స్పాట్స్ కూడా, ప్లేసెస్ కూడా తొందరలోనే మేము ఎక్స్పోజ్ చేస్తాం. ఇదే తాడ్వాయి అడవుల్లో ఇంకా పురాతనమైనటువంటి గుహలు ఉన్నాయి, వాటిని బయటికి తీసుకొస్తాం. అటు ములుగు నుంచి అటు రాయనగూడెం దగ్గర, కొత్తూరు రాయనగూడెం సైడ్ పోతే ఆ గుట్టల మీద మరి 700-800 ఏళ్ల నాటి గుహలు కూడా, ఒక దేవాలయం కూడా, అది కూడా లక్ష్మీనరసింహ దేవుని గుట్ట మీద కూడా మరి మన పూర్వీకులు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం వాడినటువంటి గుహలు ఒక దేవుడు గుడి రూపంలో కూడా ఉంది. అది కూడా డెవలప్ చేస్తాం. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. సో ఇదైతే ఏడ రూములు లేవు, ఏడ ఏం లేవు, మంచి ఆకాశము భూమి మధ్యలో మనం ఇష్టమైనంత గాలి పీల్చుకోవచ్చు, మరి నచ్చినంత ఎంజాయ్ చేసుకోవచ్చు పబ్లిక్.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు విషయంలో భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. జిల్లా సెషన్స్ కోర్టులో ఇచ్చిన ఆదేశాలు సరిగా లేవని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. బ్యారేజ్ కుంగుబాటుకు కేసీఆర్, హరీష్ రావే కారణమంటూ జిల్లా కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 7కి వాయిదా వేసింది. వరుస ట్వీట్లతో కాంగ్రెస్ పై విమర్శలు కురిపిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో కూల్చివేత్తలు, ఎగవేతలు, కరెంటు కోతలు, చిన్నారుల చావులు, అల్లర్లు, కేసులు, అరెస్టులు జరుగుతున్నాయంటూ ట్వీట్ చేశారు. కొన్నది కాకరకాయ, కోసింది గుమ్మడికాయ అన్నట్లుగా ఉందని మరో ట్వీట్ చేశారు. అసలు రైతులకే భరోసా లేదు, ఇక కౌలు రైతులు, రైతు కూలీలకు వాళ్ల సంగతి ఏంటన్నారు. కల్లోల కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోలు లేక రైతన్నలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చిన ఏకైక నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో అటల్ బిహారీ వాజ్పేయి శతాబ్ది జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక్క ఓటు తేడాతో ప్రధాని పదవిని తృణప్రాయంగా వదులుకున్న వ్యక్తి వాజ్పేయి అన్నారు. ఐక్యరాజ్య సమితి సదస్సుకు భారత్ తరఫున వాజ్పేయి నేతృత్వం వహించారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నాయకుడైన వాజ్పేయిపై ఉన్న విశ్వాసంతో ఆయన్ను భారత ప్రతినిధిగా అక్కడికి పంపించారన్నారు కిషన్ రెడ్డి. ప్రపంచ సదస్సు జరుగుతున్నప్పుడు భారతదేశం తరఫున భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాలని చెప్పి పివి నరసింహరావు గారు వాజ్పేయి గారిని కోరారు. ఎవరు కూడా ఈరోజు చూస్తున్నాం, ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, ప్రతిపక్ష నాయకులు విదేశాల గడ్డ మీదకి వెళ్ళి విదేశాలలో మన దేశానికి వ్యతిరేకంగా, మన దేశం యొక్క ఆర్మీకి వ్యతిరేకంగా, మన దేశం యొక్క న్యాయస్థానానికి వ్యతిరేకంగా, సెక్యూరిటీ సిబ్బందికి వ్యతిరేకంగా, లేక ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా అనేక రకాలుగా ఇతర దేశాల వేదికల మీద మాట్లాడొస్తున్నారు. అప్పుడు పివి నరసింహరావు గారు వాజ్పేయి గారిని, ఈ దేశానికి నువ్వు నాయకత్వం వహించాలి, ప్రభుత్వం నాదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, యూపీఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా, నువ్వు ఎన్డీఏ నాయకుడుగా ఉన్నప్పటికీ కూడా మీరు నేతృత్వం వహించాలంటే ఆ రోజు ఎందుకు ఆ రకమైనటువంటి విశ్వాసం. ఏపీ ఫైబర్ నెట్ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం ఫైబర్ నెట్ సంస్థలో అనర్హులను నియమించిందని 410 మంది ఉద్యోగులను తొలగించారు. వాట్సాప్ ద్వారానే గత ప్రభుత్వం నియామకాలు చేపట్టిందని ఆరోపించారు. అందులో ఉన్న వారంతా ఎంపీలు, ఎమ్మెల్యేలు రికమెండేషన్తోనే ఉద్యోగం పొందిన వారేనని వెల్లడించారు జీవీ రెడ్డి. గత ప్రభుత్వం నియమించిన ఉద్యోగులు ఎవ్వరూ ఫైబర్ నెట్ కోసం పనిచేయడం లేదని, అందరూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లలోనే పనిచేస్తున్నారని తెలిపారు. వారందరికీ వేతనాల పేరుతో కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేసి ఫైబర్ నెట్ సంస్థను దివాలా అంచుకు చేర్చారంటూ ఆరోపించారు జీవీరెడ్డి. ఉద్యోగుల తొలగింపులో ఎలాంటి కక్షపూరిత ఉద్దేశాలు లేవని, న్యాయ సలహా మేరకే తొలగింపు ప్రక్రియ చేపట్టినట్లుగా వెల్లడించారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్నారు. 4 రోజుల పాటు కడప జిల్లాలో ఉండనున్నారు. ఇడుపులపాయకి వచ్చిన జగన్ కు వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. తొలుత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధికి నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయలోని ప్రేయర్ హాల్లో తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రేయర్ అనంతరం కడప జిల్లాలోని రాజకీయ పరిణామాలపై జిల్లా నేతలతో చర్చించారు. ఏపీ ప్రభుత్వంపై మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వేధింపులంటే ఎలా ఉంటాయో ప్రభుత్వం తమకు నేర్పిస్తోందన్నారు. గుంటూరు జైలులో నందిగాం సురేష్ ను పరామర్శించిన సజ్జల 7 నెలలుగా ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఓపికగా భరిస్తున్నామని తెలిపారు. తమ ఓపికను చేతగానితనంగా భావించొద్దన్న ఆయన వైసీపీ అధికారంలోకి వచ్చాక తాము ఆగినా కార్యకర్తలు ఆగరంటూ వార్నింగ్ ఇచ్చారు. తాగడానికి వాటర్ బాటిల్ తెచ్చుకుంటామంటే కూడా అలౌ చేయట్లేదు, మినిమం ఫెసిలిటీస్ క్రియేట్ చేయట్లేదు. అలాగే 4 నెలలు భరిస్తూ వచ్చాడు. మేము పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో సహా వీటన్నిటినీ మౌనంగానే భరిస్తున్నాం. ఎందుకంటే దీని మీద ఇప్పుడున్న దాంట్లో మీరు ఇవే కాదు, సోషల్ మీడియా కేసులు అని చెప్పి పెడుతూ 2 నెలలుగా చూస్తున్నాం. మామూలు కక్ష సాధింపు కాదు,
దీన్ని తొక్కేయాలి, ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ ఉనికి లేకుండా చేయాలి, బెదరగొట్టాలి, టెర్రర్ క్రియేట్ చేయాలనే పద్ధతిలో కేసుల మీద కేసులు పెడుతున్నారు, పీటీ వారెంట్లను తిప్పుతున్నారు. మా వాళ్ళను ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్టులను రాత్రులు తీసుకెళ్ళడము, శ్రీకాకుళం నుంచి తడ తీసుకెళ్తారు, తడ నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్తున్నారు. హెరాస్మెంట్ అంటే ఎట్లుంటుంది, ఇదిగో ఇట్లా ఉండాలి అని కూడా మాకు నేర్పిస్తున్నారు. భవిష్యత్తులో వీళ్ళని ఒక్కొక్కరిని ఏం చేయాలి, ఎట్లా చేయాలి రాసి పెట్టుకొని అనేది మాకు నేర్పిస్తున్నారు. మౌనంగా ఉన్నాము, ఇదంటే చేతకాక కాదు, గతంలో చేతకాక కాదు, ఫ్యూచర్లో కూడా చేయలేక కాదు. ప్రజలు మనకు అధికారం ఇచ్చింది, ప్రజలను చూసుకోవాలా. ఆ ఉద్దేశం లేకపోతే ఎట్లా వ్యవహరిస్తారో ఆ ఉద్దేశం లేదు, ప్రజలకు క్వశ్చన్ చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేయాలనేది చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, అది ఎల్లకాలం చెల్లవు. కొత్త పద్ధతులకు పోతున్నారు. సాక్ష్యాలు సృష్టించడము, ఎవరితోనో రాయించుకోవడము, కన్ఫెషన్లను చేయడము, అరెస్టులు చేయడము. మా చేత కాదా, 3-4 గంటల్లో మేము రామా, వచ్చిన తర్వాత మేము ఆపితే మాత్రం ఆగుతారా మా వాళ్ళు? ఎన్డీఏ ఇండి కూటమికి వైసీపీ సమదూరంలో ఉంటుందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి. ఈ 2 కూటముల్లోనూ వైసీపీ చేరలేదని, ప్రాంతీయ పార్టీగా రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పుకొచ్చారు. జమిలి ఎన్నికలపై తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా జేపీసీ ఎదుట తమ అభిప్రాయాన్ని చెబుతామని విజయసాయి తెలిపారు. మేము అటు ఎన్డీఏ సైడ్ కానీ ఇటు ఇండియా కూటమి పార్టీల సైడ్ కానీ మేము లేము. మేము న్యూట్రల్గా ఉన్నాం. స్పీకర్ గారి చైర్కి ఎదురుగా కూర్చొని ఉన్నాం. మేము ఇటు కాదు మేము న్యూట్రల్ అన్నటువంటి విషయాన్ని పదే చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. మనం పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం ఇంట్రడక్షన్ స్టేజ్లో మనం అపోజ్ చేయలేదు. రేపు పార్టీ ఏ స్టాండ్ తీసుకోవాలి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాని మీద పార్టీ అధ్యక్షులు ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన దగ్గర నుంచి ఆదేశాలు అందిన వెంటనే రేపు జేపీసీలో కానీ ఆ తర్వాత పార్లమెంట్లో కానీ దీని మీద పార్టీ వైఖరిని మనం బహిర్గతం చేస్తామని మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి రాష్ట్రంలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపడతామని టీటీడీఓ శ్యామలరావు తెలిపారు. టీటీడీ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని, అందుకు మార్గదర్శకాలను కమిటీ వేసి రూపొందిస్తున్నట్లుగా వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ భవన్లో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలో తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా శ్యామలరావు తెలిపారు. దర్శనం, వసతి సౌకర్యాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు. దర్శనానికి వచ్చినప్పుడు సామాన్య భక్తులని ఎవరైనా సరే తిరుమలకి దర్శనానికి వచ్చినప్పుడు వారు అన్నప్రసాదం కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు భోజనాలు చేస్తారు, అక్కడ క్వాలిటీ బాగుంది. కానీ బయటకు వచ్చినప్పుడు ఎక్కడన్నా ప్రైవేట్గా వేరే వెరైటీ ఫుడ్ తినాలని కానీ, లేకపోతే నార్త్ ఇండియన్స్ వచ్చినప్పుడు వారికి వేరే విధంగా ఫుడ్ కావాల్సి వచ్చినప్పుడు చాయిస్ లేకుండా అయిపోయింది. ఏమైందంటే అక్కడ ఉన్న మనం 17 రెస్టారెంట్స్, బిగ్ క్యాంటీన్ కానీ జనతా క్యాంటీన్ కానీ మనము లైసెన్సులు ఇచ్చాం. టీటీడీ తరపు నుంచి మనం లైసెన్స్ ఇచ్చాము, వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ తీసుకుంటున్నాము. వీటి నిర్వహణ సరిగ్గా లేదు. దానికి కారణం ఏంటంటే పాలసీలోనే ఒక విధమైన ఇబ్బంది ఉంది. పాలసీ ఏంటంటే ప్రైస్ కంట్రోల్, అంటే మనము వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తుంటే వాళ్ళని మనము కంట్రోల్ చేయడానికి టెండర్ డాక్యుమెంట్లో లేదు, పాలసీలో లేదు. వాళ్ళు ఎంతైనా ఛార్జ్ చేసుకోవచ్చు. తర్వాత హైయెస్ట్ రెవెన్యూ ఇవ్వాలి, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇచ్చాం. సో ఆ తర్వాత మనం వచ్చే టీటీడీ నుంచి మన వాళ్ళకి ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, బిల్డింగ్ అంటే ఒక ఆల్మోస్ట్ పాడైపోయిన బిల్డింగ్ వాళ్ళకి ఇస్తుంటే 3 సంవత్సరాల టెన్యూర్లో వాళ్ళకి బిల్డింగ్ ఇస్తుంటే వాళ్ళు దాని మీద ఒక పైసా కూడా ఖర్చు పెట్టరు. ఈ విధంగా చేయడం వల్ల ప్రజలకి, భక్తులకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కువ ప్రైస్కి తక్కువ క్వాలిటీ ఫుడ్ చాయిస్ లేకుండా ఉండాల్సి వస్తుంది. అక్కడ కూర్చోవడానికి కూడా సరిగ్గా ఫెసిలిటీ లేని ఉన్నాయి. ఈ పాలసీలో, కొత్త పాలసీ ఇవన్నీ ఇబ్బందులునే పక్కన పెట్టి అసలు మంచి బ్రాండెడ్ రెస్టారెంట్లు మనకి ఇండియాలో ఉన్నాయి, భారతదేశంలో ఉన్నాయి, సౌత్ ఇండియాలో ఉన్నాయి. వీరందరినీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ప్రాఫిట్ మోటివ్లో కాకుండా స్వామివారికి భక్తి మీద వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి 100ల కొద్దీ లేకపోతే 10ల కొద్దీ రెస్టారెంట్లు బయట చోట్ల ఉంటాయి. అలాంటి వాళ్ళు వాళ్ళ పేరు పాటు చేసుకుని ఇక్కడికి వచ్చి అలాంటి పనులు చేయరనేది ఒకటి. వారికి ఏంటంటే బ్రాండ్ ఉంటుంది కాబట్టి బ్రాండ్ వలన ఆ తర్వాత పాలసీలో కూడా ప్రైస్ కంట్రోల్ కానీ మనకి సఫిషియెంట్ కంట్రోల్ పెట్టుకోవడం.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఫలితంగా ఇవాళ రేపు కోస్తా జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు వెంబడి కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం రాగల 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలహీనపడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రేపు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తీరంలో ఉన్న అన్ని పోర్టుల్లోనూ 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కోస్తా తీరంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం అనగా దక్షిణ కోస్తా తీరం మరియు ఉత్తర తమిళనాడు తీరం వెంబడి ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు ఉదయానికి అదే ప్రాంతంలో అనగా నైరుతి బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనంగానే కొనసాగుతూ ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 4.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండి నైరుతి దిశలో వంగి ఉన్నది. ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ నైరుతి దిశలో ప్రయాణించి అల్పపీడనంగా బలహీనం పడి అక్కడే కొనసాగే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన కోస్తా ఆంధ్ర తీరం వెంబడి ఉన్న జిల్లాలన్నింటిలో ఎక్కువ ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం మరియు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నది. కోస్తా జిల్లాలలో ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, అంబేద్కర్ జిల్లా, పశ్చిమ గోదావరి మరియు ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం. వచ్చే ఏడాది బడ్జెట్కు సంబంధించి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక శాస్త్రవేత్తలు, నిపుణులతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ, నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం సహా ప్రముఖ ఆర్థికవేత్తలు సమావేశానికి హాజరయ్యారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి భారతదేశ ఆర్థిక వృద్ధి మందగమనం నేపథ్యంలో ప్రధాని సమావేశాన్ని నిర్వహించినట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి 5.4% పడిపోయింది. ఫలితంగా దాదాపు 2 ఏళ్ల కనిష్టానికి చేరింది. జీడీపీ 7% పెరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేయగా అంచనాలకు మించి జీడీపీ పతనమైంది. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్లో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటిస్తుందా, లేకపోతే సంస్కరణలు తీసుకొస్తుందా అనేది ఆసక్తిగా మారింది. రేపు ఎన్డీఏ నేతల కీలక సమావేశం జరగనుంది. వాజ్పేయి శత జయంతి సందర్భంగా నివాళులర్పించిన అనంతరం జేపీ నడ్డా నివాసంలో ఈ భేటీ జరగనుంది. సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలు హాజరవనున్నారు. తాజాగా జరిగిన పార్లమెంట్ సమావేశాలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. జమిలి ఎన్నికల బిల్లుతో పాటు ఈసీ తెచ్చిన నూతన సంస్కరణలపై చర్చించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఆయా రాష్ట్రాల్లోని మిత్రపక్షాలతో చర్చించే ఛాన్స్ ఉంది. కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అయితే ఈసారి నిత్యావసర ధరల ఇష్యూను లేవనెత్తారు రాహుల్. పెరుగుతున్న ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కుంభకర్ణుల్లా నిద్రపోతోందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. గతంలో 40 రూపాయలు ఉండే కిలో వెల్లుల్లి ధర ప్రస్తుతం 400 పలుకుతోందని, ఇలా రోజురోజుకు ఈ ధరలు పెరిగిపోతుంటే ప్రజలు ఇంకా పొదుపేం చేస్తారని కేంద్రాన్ని నిలదీశారు. చైనా సైన్యంలో కీలక అధికారులపై చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అత్యంత శక్తివంతమైన ఆర్మీ జనరల్ను తొలగించింది జిన్పింగ్ సర్కార్. కొత్త పొలిటికల్ కమిషనర్గా జనరల్ చెన్ హుయ్కు ఆ బాధ్యతల్ని అప్పగించింది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న క్వీన్ షుంటాగ్ స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. అయితే క్వీన్ కు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారో వెల్లడించలేదు. మధ్యధరా సముద్రంలో రష్యాకు చెందిన కార్గో నౌక మునిగిపోయింది. ఇంజన్ రూమ్ లో పేలుడు సంభవించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ ధృవీకరించింది. నౌకలో ఉన్న 16 మంది సిబ్బందిలో 14 మందిని రక్షించామని, 2 గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఈ ఘటన చర్చనీయాంశమైంది. సిరియాలో పరిస్థితులు కల్లోలంగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న సామాగ్రిని తిరిగి రష్యాకు తీసుకొచ్చేందుకు మాస్కో ఈ షిప్ను పంపించినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కార్గో షిప్ డిసెంబర్ 11న రష్యాలోని సెయింట్ పీటర్బర్గ్ నుంచి కొన్ని పరికరాలతో వ్లాదివోస్తోక్ పోర్టుకు చేరుకుంది. అక్కడ కంటైనర్లను ఖాళీ చేసుకుని నౌకను సిరియాకు పంపించాలని రష్యా భావించగా మధ్యలోనే నౌక ప్రమాదానికి గురైంది. టర్కీలో భారీ పేలుడు సంభవించింది. ఓ ఆయుధ తయారీ కేంద్రంలో ఉదయం 8:25 ప్రాంతంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 3 గాయపడ్డారు. బల్కిసెర్ ప్రావిన్స్ లోని కవక్లీ అనే పట్టణ శివార్లలో ఉన్న ఫ్యాక్టరీలో మందుగుండు ప్లేయర్స్ ఇతర ఆయుధాలను తయారు చేస్తారు. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తారు. పేలుడుతో ఆ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతమంతా భారీ ఎత్తున మంటలలుముకున్నాయి. ప్రధాన భవనం పూర్తిగా కుప్పకూలిపోయింది. చుట్టుపక్కల భవనాలు కూడా దెబ్బతిన్నాయి. నిన్న లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో కాస్త కొనుగోళ్లు మద్దతు లభించగా మెటల్, పిఎస్యు షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ చివరికి 67.30 పాయింట్ల నష్టంతో 78,472.87 వద్ద ముగియగా నిఫ్టీ 25.80 పాయింట్ల నష్టంతో 23,727.65 వద్ద స్థిరపడింది. క్లారిటీ వచ్చేసింది. అవును, భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పై క్లారిటీ వచ్చేసింది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు మ్యాచ్లు నిర్వహించనున్నట్లుగా ఐసీసీ వెల్లడించింది. హైబ్రిడ్ మోడల్లోనే ఛాంపియన్స్ టోర్నీ జరగనుంది. ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో, ఫిబ్రవరి 23న పాకిస్తాన్తో, మార్చి 2న న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.